జూన్ 15వ తేదీన శని, గురుడు కలిసి కేంద్ర యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ సమయంలో మేషం సహా ఈ రాశులకు కెరీర్‌లో గొప్ప విజయాలు లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలలో శనిదేవుడికి, గురుగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శనిదేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా పరిగణిస్తారు. మనం చేసే కర్మలను బట్టి శనిదేవుడు ఫలితాలను అందిస్తారు. మరోవైపు గురుడి ప్రభావంతో మేధస్సు, సంపద పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇదే రాశిలో 2027 వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సమయంలో అనేక గ్రహాలతో సంయోగం చెందనున్నాడు. దీంతో కొన్ని శుభయోగాలు, మరికొన్ని అశుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15వ తేదీన ఆదివారం సాయంత్రం 7:57 శని, గురుడు ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద చేరనున్నాయి. దీంతో ఈ 2 గ్రహాల మధ్య కేంద్రయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి గురుడు, శని ప్రభావంతో అదృష్టం కలిసి రానుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శని, గురుడి కేంద్రయోగం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. శని ప్రభావంతో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సంబంధాలు గతంలో కంటే బలంగా ఉంటాయి. ఈ కాలంలో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను కలుస్తారు.